ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. ఓకే మాస్టర్స్, ఈరోజు 66వ రోజు న్యూ ఎనర్జీలో నిన్న కళల గురించి చెప్తున్నాము. ఈరోజు క్యాథరిన్ కథ అని చెప్తున్నారు డి రేవతీదేవి గారు. అదేంటో చూద్దామండి. ఈ సందర్భంగా మన కథను క్యాథరిన్ కథగా చెప్తారు టోబియాస్. క్యాథరిన్ తన న్యూ ఎనర్జీ ఇంట్లో కూర్చొని ఉన్నది. చాలా బాధగా ఉన్నది ఆమెకు. తానెవరో ఆమెకు ఖరారుగా తెలియటం లేదు. ఇంటికి వెళ్ళిపోయే టైం అయిందని ఆమె తన ప్రజ్ఞాత్మకు స్పిరిట్కు చెప్పింది. తన జీవితానికి అర్థం ఉన్నట్లు అనిపించటం లేదు ఆమెకు. కన్నీళ్లు కారిపోతున్నాయి. స్పిరిట్ను ఎన్నిసార్లు అడిగినా సమాధానం రాలేదు. పూర్తి సమాధానాలుగా రావటం లేదు. ముక్కలు వస్తున్నాయి అంతే. ఆమె డిప్రెషన్లో పోరాడుతోంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, మందులు వాడింది, లాభం లేకపోయింది. ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫలమై ఏడ్చుకున్నది. స్పిరిట్ తనను వదిలేసిందేమోననిపించింది. తన మార్గదర్శకులు తన కొన్నేళ్ల క్రితమే వదిలిపోయారని ఆమెకు తెలుసు. ఎంతగానో ఇష్టమైన ఉద్యోగం పోయింది. ఇంకో ఉద్యోగంలో చేరింది. కానీ అది ఆమెకు అంతగా నచ్చలేదు. ఆమె ఆలోచనల మూలంగా, నమ్మకాల మూలంగా ఆమె కుటుంబీకుల్లో కొందరు ఆమెకు దూరమయ్యారు. ఈ మధ్య క్యాథరిన్ ఎనర్జీ బాగా తగ్గిపోయింది. అయితే ఆమెకు అది అర్థం కాలేదు. మానవ ఎనర్జీని పునర్నిర్మించే వాళ్ళ దగ్గరకు, అంటే ఎనర్జీతో హీల్ చేసే వాళ్ళ దగ్గరకు వెళుతోంది. దాని ఫలితం కొంతకాలమే ఉంటుంది. వారాలు గడిచే కొద్దీ ఆ ప్రభావం పోతుంది. ఎందుకు బతుకుతున్నదో తనకే అర్థం కావట్లేదు. అర్థం కాక ఏడుపు వస్తుంది ఆమెకు. తానెందుకు బ్రతుకుతున్నదో తనకే అర్థం కావటం లేదు. తానేమి చేయలేకపోతుంది అనుకుంటోంది. ఒక్కోసారి పుస్తకం చదవలేకపోతుంది, టీవీ చూడలేకపోతుంది. తనలో అసలు అనుభూతి లేవని అనిపిస్తుంది. ఆశ లేనిది కూడా తనలో లేదనిపించింది. అసలేం జరుగుతోందంటే, మనలో చాలా మంది పాత ఎనర్జీలో నుంచి కొత్త ఎనర్జీలోకి వెళ్ళేటప్పుడు ఇంతవరకు మనలో జీర్ణించుకుపోయి ఉన్న పాత వాటినన్నిటినూ వదిలేస్తున్నాం, రిలీజ్ చేసేస్తున్నాం. మనకెంతో ఇష్టంగా ఉన్న వాటిని వదిలేసాము. ఎప్పుడైతే పోనివ్వటం అనేది జరుగుతుందో శూన్యం ఏర్పడుతుంది, ఖాళీ ఏర్పడుతుంది. ఓల్డ్ ఎనర్జీలో మనం తెలుసుకున్న వాటిని న్యూ ఎనర్జీలో అన్వయించబోతే అది పని చేయదు. ఓల్డ్ ఎనర్జీ, న్యూ ఎనర్జీ నూనె, నీరు లాంటివి కలవు. మనము శారీరకంగా, ఎమోషనల్గా, ఆధ్యాత్మికంగా మరింత సెన్సిటివ్గా తయారవుతున్నాము. అయితే మనం పాత వాటిని పట్టుకోనున్నంత వరకు ఈ కొత్త సెన్సిటివ్ ఎనర్జీలు మన దగ్గరికి రావటం కష్టమవుతుంది. తెల్లవారుజామున 3-4 గంటలకు మెలకు వస్తుంది మనకు. మనం అసలు ఎవరం, ఏం చేస్తామన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో మెలకు రావటానికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటిది, ద్వంద్వత్వపు ఎనర్జీలను పరిష్కరించి రిలీజ్ చేయటం కోసం మనం తొలి సృష్టి వెలుపలి కాలానికి వెళ్ళి వచ్చి ఉంటాము. మనం వాటిని కళలు అంటాము. టోబియాస్ వాళ్ళు వాటిని వాస్తవాలు అంటారు. ఏవో పీడకలలు వచ్చినట్లు, ఏవో ఒత్తిళ్లకు గురి అయినట్లు అనిపిస్తుంది మనకు. అందుకే మనకు మెలకు వస్తుంది. మనం ఉదయాన్నే లేచి పనిలోకి వెళ్ళబోయే లోపల కొన్ని గంటల విశ్రాంతి అయినా మనకు అవసరం. కాబట్టి ఆ అనుభవాలు కాగానే మనము మెలకు వచ్చేలా చేస్తున్నారు ఆవలి వైపు వాళ్ళు. మనకేమో ఆ సమయంలో మెలకు రాగానే ఆలోచనలు బయలుదేరుతాయి. మనం ఎవరము, మనిషిగా ఎందుకు పుట్టాము, ఎటువైపు వెళ్ళాలి లాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఎటు పోవాలో, తర్వాత ఏం చేయాలో, ఏది మంచో ఏది చెడో ఏమీ తెలియటం లేదు. అందుకే అన్నిటినీ వదిలిపడేస్తున్నాను అని మనం అనుకోవటం టోబియాస్ వాళ్ళ చెవిని పడిపోతూ ఉంటుందట. అలా వదిలిపడేయడాన్నే రిలీజ్ చేయడం అంటున్నాము కదా, అదే సరియైన పని. ఇలా రిలీజ్ చేసే కొద్దీ మన నిజతత్వంలోకి వెళ్ళిపోతున్నాము. మనమే దేవుళ్ళమైన స్థితిలోకి చేరుకుంటాం. అంతేగాని అలా రిలీజ్ చేస్తే మనం నిప్పుల గుండంలోనో లోయల్లోనో పడిపోతామేమోనని కేవలం మన భయం, భ్రమ మాత్రమే. నిజానికి మన దివ్యత్వంలోకి చేరుకుంటాము. అన్నీ ఎంపిక. జీవితంలో నిర్ణయాలు తీసుకోవటానికి అలవాటు పడిపోయి ఉన్నాం. సాధారణంగా మనకు 3 రకాల ఎంపికలు మాత్రమే ఉంటాయి. అటు ఎడం వైపుకు కదలటమో, ఇటు కుడి వైపుకు కదలటమో, లేదా అసలు ఎటు కదలకుండా ఉండిపోవటమో. ఈ 3 మార్గాలునే మన ముందు.
ఇప్పుడు వరకు ఏదో ఒక దాన్ని ఎంచుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఒక సరికొత్త మార్గం మన జీవితంలోకి వస్తుంది. మనం రిలీజ్ చేయాల్సింది రిలీజ్ చేసే కొద్దీ ఆ కొత్త మార్గం మనకు స్పష్టంగా కనపడుతుంది. ఇంతకుముందు నేను ఈ మార్గాన్ని ఎందుకు చూడలేకపోయానా అనిపిస్తుంది మనకు. న్యూ ఎనర్జీలో ఎంపిక చీకటి వెలుగు తటస్థల మధ్య పాజిటివ్ నెగిటివ్, తటస్థల మధ్య కుడి ఎడమ నడుమల మధ్య పరిమితమై ఉండదు. మరో కొత్త ఎంపిక ఉన్నది, దాన్ని అన్నీ అందాము. ఇది దివ్యత్వపు ఎరుక నుంచి వస్తుంది. ఇంతకు ముందుండిన వాటిని అధిగమించే పరిష్కారాన్ని తెస్తుంది. ఇది అదొక ఎరుకలాగా వస్తుంది మనకు. అటువైపు వెళ్ళాలని ఆలోచన చేయాల్సిన పని ఉండదు, మనకు ఎంచుకుంటున్నట్లు ఉండదు. దివ్యత్వపు ఎరుక ఉంటుందంతే. అప్పుడు మనం ఆ దిశగా కదులుతాము. మనం వెనుదిరిగి చూస్తే మన పాత పోరాటాలన్నీ ఎంపికలన్నీ ఓల్డ్ ఎనర్జీ మానవుని పనులుగా కనబడతాయి. అన్నీ అనే ఎంపికలో సంపూర్ణత్వం ఉన్నట్లు కనబడుతుంది. అన్నీ వచ్చేస్తాయి దానిలోకి. గతంలో ఎంపికలో ఏదో ఒకటి ఉండేది, కానీ ఇప్పటి అన్ని ఎంపికల్లో ప్రేమ నిండుగా ఉంది. నిర్ణయాలు కొత్త రకంగా తీసుకుంటాం, అయితే దానికన్నా ముందు ఇంకేదో వస్తుంది మన జీవితంలోకి. క్యాథరిన్ కథ ద్వారా అదేమిటో చూద్దాం. ఆమె అన్ని ఎంపికను ఇంకా చూడలేదు. తన ఎంపికలకు అతీతంగా తేజస్సుతో అలలారుతున్న ఆ ఎరుకను చూడలేదు. తలెత్తి పైకి చూడలేదు. అందుకే ఆమెకు జీవితం ఖాళీగా శూన్యంగా ఉన్నట్లు అనిపిస్తోంది. జీవితమే పోరాటంగా కష్టాలుగా అనిపిస్తుంది. తన న్యూ ఎనర్జీ ఇంట్లో గదిలో కూర్చొనున్న క్యాథరిన్ లేచి నిలబడింది. ఆమెకు బాధగా ఉంది. జవాబులు రాలేదు. తనకు స్పిరిట్ కానీ టొబియస్ కానీ ఎవరూ జవాబు ఇవ్వలేదు అనుకుంటోంది. అలా ఇవ్వరు కదా, అన్ని వదిలేసి ఊరుకుంది. ఇప్పుడు ఆమెకు ఏవో ఆలాపన సంగీతం వినబడుతుంది. న్యూ ఎనర్జీలోకి వెళ్ళాను అనుకున్నాక కూడా ఓల్డ్ ఎనర్జీ పద్ధతులు కొన్ని మనల్ని వదలవు. మార్గదర్శకులు కానీ స్పిరిట్ కానీ లేదా టొబియస్ కానీ ఎవరో ఒకరు సమాధానాలు ఇస్తే బాగుంటుందని అడుగుతాము. మార్గదర్శకులు వెళ్ళిపోయారని తెలుసు, అయినా వాళ్ళనే బ్రతిమాలుకుంటాము. ఈసారి మీతో బాగుంటాను వచ్చేయండి అని, కానీ ప్రయోజనం ఉండదు. దిక్కుతోచుక న్యూ ఎనర్జీ నుంచి బయటకు వచ్చేద్దాం. ద్వంద్వత్వంలోకి అనుకుంటున్నప్పుడు క్యాథరిన్ దృష్టి అన్ని ఎంపిక మీద పడింది. ఆ కాంతిని గమనించింది. అందులో తాను ఇంతకు ముందు గమనించిందేదో ఇప్పుడు గమనించింది. దానిని తాను గమనించలేదన్న విషయం ఆమెకు నమ్మబుద్ధి కాలేదు. అదే స్ఫటిక రోజా పువ్వు. ఓకే మాస్టర్స్, మళ్ళీ ఈ జ్ఞానానికి కంటిన్యూషన్ రేపు అందుకుందామా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.